కంటికి స్మార్ట్ కేర్. మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్. మిస్టర్ ఆప్టికల్స్, యోర్ స్టైల్ ఆ విజన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అలనాటి అందాల తార దేవిక గారి హస్బెండ్ డైరెక్టర్ దేవదాస్ గారు. దేవదాస్ గారు నమస్తే. దేవిక గారు ఫస్ట్ మీకు ప్రపోజ్ చేశారా, మీరు ఫస్ట్ దేవిక గారికి ప్రపోజ్ చేశారా? I never go ahead and marry her. She came and begged at my feet. Otherwise, I will commit suicide because of my mother. గుండె మీద చేసుకొని నిజంగా చెప్పండి, దేవిక గారు సైడ్ తప్పు ఉంది, నా సైడ్ తప్పు లేదు అని చెప్పగలరా మీరు? నేను చెప్తానండి. బట్ బయట ఒక న్యూస్ వచ్చింది సార్, కేవలం మీరు డైరెక్టర్ గా నిలబడటం కోసం దేవిక గారి ప్రాపర్టీస్ ని అమ్మాలని, ఆమెని టార్చర్ చేసి ఆమె ప్రాపర్టీస్ అంతా అమ్మిచ్చేశారు. People are thinking high of her. She tried to murder me also. She sent people to kill me also. సిక్స్ 7 years హస్బెండ్ వైఫ్ గా ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ ఎప్పుడు కూడా మీకు తన మీద పాజిటివ్ ఒపీనియన్ కానీ, తనలో నచ్చిన మంచి క్వాలిటీ కానీ ఏం లేవా సార్? She thrown away the what you call it, Mangal Sutra. She is acting not only in the picture, in family life also. మీరు కూడా పర్సనల్ లైఫ్ లో యాక్టింగ్ చేశారా? మీరు కూడా డైరెక్టర్ కాబట్టి. ఎందుకు సార్ ఆ హౌస్ అంతా డంప్ యార్డ్ లాగా అయిపోయింది? ఎన్నయ్యాడు కానీ అడగండి, ఆవిడ అడగండి. షీ ఈజ్ నాట్ అవైలబుల్, హౌ కెన్ ఐ ఆస్క్ టు హర్? మీ ప్రాపర్టీ అంతా ట్రస్ట్కి రాసి ఇచ్చేసారా? Poor people, children's education. 100 కోట్ల పైన ట్రస్ట్కి రాశారని విన్నాను నేను. మరి 6-7 years లో ఉన్నారు, హ్యాపీగా ఉండబట్టే కదా పాప కనక కూడా పుట్టింది మీకు. That is also, she didn't like it. డాక్టర్కి అడిగారు, నాన్న పేరు కొంటే సర్టిఫికేట్ ఇవ్వండి. మీ పాప అడిగారా? సో మీరు తన ఇంటికి వెళ్ళట్లేదు ఇప్పుడు? నాన్నగారు రా అంటే చెప్పలేదు, బయట పో. ఇవన్నీ కనక పిచ్చేస్తాయి కదా? అవునండి. షీ వాస్ ఎ గర్ల్, ఇన్నోసెంట్, గుడ్ మైండ్, నథింగ్ బ్యాడ్. దట్ ఈస్ వై ఐ కెప్ట్. యాజ్ ఎ ఫాదర్ గా ఫెయిల్యూరా? మై మ్యారీడ్ లైఫ్ ఇస్ అ ఫెయిలియర్ వన్. Something I have done mistake in my life. That is why I got this fate. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అలనాటి అందాల తార దేవిక గారి హస్బెండ్ డైరెక్టర్ దేవదాస్ గారు. దేవదాస్ గారు నమస్తే. నమస్కారం. సో ఎలా ఉన్నారు? ఆరోగ్యం అంతా బాగుంటుందా? ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఉండేది పర్వాలేదండి. ఏజ్ అయింది, ఏజ్ కోసం ఆరోగ్యం ఉండేది అది. ఓకే, సో ఏజ్ కోసం ఆరోగ్యం. తోడున్నారా సార్? ఎవరన్నా మీకు హెల్ప్ చేస్తున్నారా? ఎవరన్నా ఉంటున్నారా మీతో? సింగిల్ గానే ఉంటున్నారా? లేదు, మన వాడు రిలేషన్స్ 100% ఉండాలండి. 30-40% దే ఆర్ లివింగ్ ఇన్ US. ఓకే. మై సిస్టర్, ఓన్ సిస్టర్, her 3 sons are doctors there. They are regularly calling me on phone. And I also been thrice there. Okay. They also visited here. Okay. My another sister living in Madurai. And my brothers and other things. We are 6 brothers, 2 sisters. Okay. Chala pedda family. Yes, my uncles, that is father's brother, what is called maternal uncle. Okay. We have got at that time, even before 1941. పెద్ద ఫ్యామిలీ అయితే మీది? అవును, అప్పుడే 50% we all live in one house. ఓకే, జాయింట్ ఫ్యామిలీ. Giant big family. ఓకే. I was one of the biggest family in Madurai. ఓకే. మదురైలో మంచి ఫ్యామిలీస్. all came from Saurashtra. ఓ, తమిళియన్ కాదు మీరు? కాదు. ఓకే.
దే ఆర్ బేసికలీ సౌరాష్ట్ర. అక్కడ తమిళనాడుకి వచ్చి తమిళ్, అరబం, ఇంగ్లీషు అన్నీ చదువుకుంటారు. అవర్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో ఫ్రమ్ అవర్ ప్లేస్ సౌరాష్ట్ర. ఓకే He used to tell whenever he come, when he came to Madurai also wants to open ఓకే one college. ఓకే. హూ ఇస్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ దట్ టైం? Narendra Modi. ఓ ఇప్పుడు ప్రెసెంట్ రీసెంట్ గా అవును, చెప్తున్నారా? సో నేను అప్పుడు అనుకుంటున్నాను. Hmm. ఓకే. సో తర్వాత ఇంకా సినిమాకి వచ్చేసారు డైరెక్టర్ అవ్వాలని. సినిమా చేసేది మన ఫాదర్ సినిమా చేశారండి. ఓకే. అప్పుడే సైలెంట్ పిక్చర్స్ ఉంటారు కదా, మూకీ టాకీ పిక్చర్స్. తర్వాత ఓకే దానికోసం మురుగన్ టాకీ ఫిలిం కంపెనీని చేసేయండి. నా ఫాదరు తారా ససాంగం లేకుంటే పిక్చర్ తీసేయండి. తర్వాత ఎంజిఆర్, చిన్నప్ప, భాగవదర్, అశోక్ కుమార్, ఓకే. దర్శన కుమార్ అన్ని పిక్చర్ తీశారండి. ఉమ్, అప్పుడే నా ఫాదరు 2,00,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ చేసి ఇంగ్లీష్ గవర్నమెంట్లో ఆనరీ మదురై సిటీ మెంబర్స్ ఇచ్చారు. ఇంకా మున్సిపాలిటీ కౌన్సిలర్ మా ఫాదర్ లెటర్ హెడ్లో ఎస్ఎంఎస్ సుందర్రామయ్య ఉమ్, మున్సిపల్ కౌన్సిలర్, ఓకే ల్యాండ్ లార్డ్ అలాగా ఉండేది. ఓకే నాకు జ్ఞాపకం ఉండేది అది. ఓకే. సో మంచి రిచ్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ. అవునండి. సూపర్. బట్ మీరు తీసిన సినిమాలు ఏంటి సార్ తమిళ్లో? ఎన్ని సినిమాలు తీశారు యాజ్ ఎ డైరెక్టర్గా మీరు? నేను ఫస్ట్ ఎగిరిపోయింది చూశాను. నేను భీమ్సింగ్ సార్ అండి పావమన్నిప్పు, పాసమల్లర్, పాలం పడం అలాకుండా అన్ని పిక్చర్లో పనిచేశాను. వాళ్ళు చేసిన తమిళ పిక్చర్ నుంచి హిందీ తీశారు, దాంట్లో వచ్చేసారు. తర్వాత దేవిగా కోసం నేను బయట వచ్చాను. ఉమ్, తర్వాత నేనే నా ఫ్రెండ్ ఒకటి చేసి ఈ వెగులు పెన్ తీశారండి. ఉమ్, వెగులు పెన్లో అప్పుడే నేను బోధ మాత్రం అంటారు కాదండి, అది అవును అవును. ఎల్ఎస్డి ఆ, అప్పుడే ఫేమస్ ఉండేది స్టూడెంట్స్. ఓకే అలాగ మాత్రమే ఒక మంచి ఫ్యామిలీ వస్తే ఎలా జరుగుతుంది అదే అలా కదా. ఓకే అప్పుడు పెద్ద పెద్ద పిక్చర్, శివాజీ, ఎంజిఆర్ పిక్చర్, పెద్ద పిక్చర్ ఉంది, నేను ఇవ్వలేదు. మెరిట్ కోసం ఇచ్చారు. ఓకే. సో ఎక్కువ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలే చేస్తారు మీరు. తెలుగులో కూడా ఒక సినిమా తీశారు కదా కృష్ణరాజు గారితో, శ్రీ గౌరవం. అదే ఇదే ఇదే రీమేక్ చేశారు అక్కడికి. ఓకే. ఆ సినిమా ఫ్లాప్ అవడంతో ఇంకా తెలుగులో సినిమాలు తీయలేదు. ఫ్లాప్ అవ్వలేదు, యావరేజ్. యావరేజ్. అలాగే అంతలాగా అప్పుడు ఆ ఎల్ఎస్డి ఆంధ్రాలో అவ்வளவு தெரியாது. దట్ మీన్స్ దే డోంట్ నో అబౌట్ ది ఎల్ఎస్డి ఇన్ దోస్ టైమ్. ఓకే. అందు ఎక్కల ఆడియన్స్కి. ఆడియన్స్లో ఇది ఏదండి, ఇది ఏమీ లేదు దానికోసం. అప్పుడు ఓన్లీ కాలేజ్ స్టూడెంట్స్, లెర్నర్ పీపుల్ న్యూ దట్ వన్ అట్ దట్ టైం. ఓకే. సో దేవిక గారు ఫస్ట్ మీకు ప్రపోజ్ చేశారా, మీరు ఫస్ట్ దేవిక గారికి ప్రపోజ్ చేశారా? నేను ఎక్కడ అలాగే పోనది కాదండి. వాళ్ళే నాతో పిక్చర్లో పని చేసినారు, నా కూడా పేసి మాట్లాడి ఏమి చేసినా ఆల్ ఆఫ్ ఎ సడన్ మన 40 రూపీస్ రెంట్లో రూమ్ ఉండేది, అక్కడ వచ్చి నేను పెళ్లి చేసుకున్నాను. మా గారు ఇట్లండి నాను, మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అలాగ చేసిన వాడు. తర్వాత మనకు 32 years కోట్లే పని చేసి వచ్చారు. అంత పెద్ద స్టార్ హీరోయిన్, అప్పటికి మీరు అసిస్టెంట్ డైరెక్టరే, చాలా పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు, వాళ్ళందరినీ కాదని దేవదాస్ గారిని ఎందుకు పెళ్లి చేసుకోవాలని మిమ్మల్ని లవ్ చేసి మీ వెంట పడ్డారు సార్? అసలు నేను లవ్ చేయలేదండి. అదే మేడం ఎందుకు పడ్డారు? నేను రీజన్ చెప్పండి. నేను చేస్తాను చెప్పాను, మీరు స్టాండర్డ్ వేరే, నా స్టాండర్డ్ వేరే. 200 రూపీస్ శాలరీ వస్తుంది మీకు, నా భార్య మేము పెళ్ళాం, దాంట్లో ఫ్యామిలీ చేయని వాళ్ళే కావాలి, మీకు నాకు వద్దండి, నాకు రాదు, మంచిగా వస్తుంది కాదు, అడగలేదు. అయినా కానీ మీరే కావాలన్నారు. లేకుంటే నేను సూసైడ్ పోయి మర్చిపోతుంటాను. ఓకే. రిటర్న్ చేసేయండి పెళ్లి చేసుకోమని.
మరి పెళ్లి చేసుకున్నారు. చేసుకున్నారు. తర్వాత ఎన్ని ఇయర్స్ ఉన్నారు మీ ఇద్దరు కలిసి? 6 or 7 years. అంతే. దట్ ఈస్ నాట్ ద ట్రూ లవ్. ఐ డోంట్ నో వాట్ ఈస్ షేర్కట్ మైండెడ్. వాళ్ళు అప్పుడు పిక్చర్ లేదు, నేను ఈ పిక్చర్లో వెగిలిపిండు వాళ్ళకు క్యారెక్టర్ ఇచ్చాను. మీ డైరెక్షన్. నేనే డబ్బు ఇచ్చానండి. ఏ ఇల్లు దాటికి రాసి పెట్టారు. తర్వాత కోర్టులు ఎక్కువ నా పేర్లో మార్చాను. నేను మర్డర్ చేసి కూడా ట్రై చేశానండి. ఇది అన్ని ఎందుకు సార్? ఎందుకు మర్డర్ చేయాలని ట్రై చేసింది? ఒక రీజన్. డబ్బు కోసం, ఈ ప్రాపర్టీ కోసం. ఇప్పుడు ఆమె లేరు, దేవిక గారు నిజం చెప్పలేరు ఎవరు కూడా, మీరే నిజం చెప్పాలి. గుండె మీద చేసుకొని నిజంగా చెప్పండి, దేవిక గారు సైడ్ తప్పు ఉంది, నా సైడ్ తప్పు లేదు అని చెప్పగలరా మీరు? నేను చెప్తానండి. తిరుపతిలో పెళ్లి చేసుకుంటారండి. తిరుపతి ఇంద్రవరి చేసుకుని చెప్తాను. నేను ఏమి తప్పు చేయలేదు, ఆడే తప్పు చేశాను. సో మీ తప్పు ఏం లేదంటారు? నేను చెప్పలేదు చేయలేదు. ఎందుకు మనసులో ఎవరికి తప్పు చేయలేదు. నేను అలాగ తప్పు చేయించా. ఆయన దగ్గర డబ్బు లేదు అప్పుడు, వాడికి చదువునే లేదు. అంటే అన్ని సినిమాలు తీశారు, హీరోయిన్ గా చాలా సంపాదించారు ఆమె, కొన్ని కోట్లు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, అవన్నీ ఏమైపోయాయి సార్ మరి? నాకు తెలియదే. నేను వాళ్ళ దగ్గర ఏమో చూడలేదు, ఎంత ఉండేది. హస్బెండ్ కదా మీరు? ఎప్పుడు నేనే చెప్పలేదు, నేనే అడగను. నే పని మీ పని కావాలంటే చేస్తాను, చెప్తాను ఇలా చేయాల్సింది. ఆ ఇల్లు ఉండేది కాదు, దాని వైజయంతి మళ్ళా ఫాదర్ దాని పేర్లు ఉండేది. ఆ ఇల్లు ఎవరి పేరు మీద? వైజయంతి మళ్ళా ఫాదర్. షీ బాట్ దట్ వన్. ఓకే. నాట్ ట్రాన్స్ఫర్ అనే నేమ్. ఓకే. ఈ అమ్మాయి పేర్లు మార్చలేదు, నేను పోయి మార్చి. ఓకే. అలాగే ఏమి చదువు లేదు. నాట్ దట్ మచ్ ఇంటెలిజెంట్. మరి ఇంటెలిజెంట్ అనే కదా మిమ్మల్ని పెళ్లి చేసుకుంది ఆమె. మీరు ఎందుకు ఆమెను కేరింగ్ గా చూడలేదు? ప్రాపర్టీస్ కానీ, ఆమె హెల్త్ కానీ, ఆమెను కానీ తెలియదు. నాకు తెలియదు వదిలేశారని. ఎందుకు చేశారని తెలియదండి. దానికోసం నేను డైరెక్టర్ తోటి, మన డైరెక్టర్ భీమ్సింగ్ కార్లు 10 years మాట్లాడలేదు. వాళ్ళ ఒకడు హిందీ పిక్చర్లో రీ రికార్డింగ్ కోసం పంపించారు. ఓకే. నేను చెప్పకూడే వెళ్ళలేదు. దానికోసం భీమ్సింగ్ గారికి నా ಮೇಲೆ అంత కోపం. తర్వాత నేను వాళ్ళ దగ్గర ఎక్స్క్యూజ్ అడిగి. బట్ బయట ఒక న్యూస్ వచ్చింది సార్, కేవలం మీరు డైరెక్టర్గా నిలబడటం కోసం దేవిక గారి ప్రాపర్టీస్ని అమ్మాలని, సైన్లు చేయాలని ఆమెని టార్చర్ చేసి ఆమె ప్రాపర్టీస్ అంతా అమ్మిచ్చేశారు. పీపుల్ ఆర్ థింకింగ్ హై ఆఫ్ హెర్. The people won't believe my word because she tried to murder me also. She sent people to kill me also. Okay. I made the police complaint against her. ఎప్పుడు జరిగింది ఇది? అది 1960, 72 or 73. ఓకే. మరి తను చనిపోవడానికి మెయిన్ రీజన్ అంటే ఏమని చెప్తారు? బికాస్ ఆఫ్ ఈ ఇష్యూస్ వల్లేనా? మీ ఇష్యూస్ వల్లే తనకి హార్ట్ అటాక్ వచ్చింది? Because I got a good name very first in the picture. Okay. She thought I may become very big. Okay. She wanted to keep under her arms. మిమ్మల్ని. I am not such a person. I came from North and Saurashtra. I am independent. If I do to my mind what is correct, I do. ఎలా ఉండేవాళ్ళు రియల్ లైఫ్ లో? దేవిక గారు ఒక 6 years మీ ఇద్దరు thrown away the what you call it, మంగళ సూత్ర, తాలిబొట్టు తీసేసి ఇసిరేశారు. ఓకే. బిఫోర్ డైవర్స్ అయితే జరిగింది. పిటిషన్ పెట్టారు. అప్పుడు నేను అమెరికాలో ఉండేవారు, మై చెల్లు సన్ మ్యారేజ్ కోసం. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత షీ డిడ్ంట్ కమ్ టు ద కోర్ట్. సో ex-parte, no divorce. But I was having the right over her property. I didn't claim. Okay. After that, Kanaga also committed a mistake. Her mother died without any will.
She forged a mill, signed as her, like a mother. I found out. బట్ ప్రాపర్టీస్ అంతా ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా మీకు? అట్లీస్ట్ యూ సెడ్ లాట్ ఆఫ్ ప్రాపర్టీస్ దేర్ ఇన్ చెన్నై. Yeah, Chennai only one property, that house. ఓకే, But she was having about 20 acres of lands, ECR road. ఓకే, That is on her sister's name, brother name. ఓకే. On her name only 5 acres. That is there on her name. Hmm. Even 2 days, 2 days back, one Mr. Munna phoned me about the property she sent. But these people are not having a common sense and knowledge and law. Hmm. City property, that is British government made a Madras and Calcutta property. If it is will, it will be probated. ఓకే సార్, అన్ని ఇయర్స్ లవ్ లో ఉన్నారు, 6-7 years హస్బెండ్ వైఫ్ గా ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ ఎప్పుడు కూడా మీకు తన మీద పాజిటివ్ ఒపీనియన్ కానీ తనలో నచ్చిన మంచి క్వాలిటీ కానీ ఏం లేవా సార్? నిజంగా చెప్పండి. నిజంగా అవన్నీ లేకుండా ఒక కూతుర్ని కన్నారా మీరు? ఏమి చెప్పాలండి, ఏంది నాకు ఈ ఒక మనిషిగా ఇది లేదు, ట్రీట్మెంట్ బ్యాడ్గా ఉండేది. సార్, హస్బెండ్ వైఫ్ అంటే అలానే ఉంటుంది కదా, ఇద్దరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఎవరో ఒకళ్ళు అర్థం చేసుకోవాలి. అది అండర్స్టాండింగ్ చాలా మన ఇంపార్టెంట్. ఫ్యామిలీలో ఎవరో తెచ్చి పెళ్లి చేసుకుంటే జరిగింది. ఇప్పుడు ఈ సినిమా వాళ్ళు పరిస్థితి ఇదే. ఎంత సినిమా వాడు మంచిగా ఉండేది, అందరికీ గొడవే. మరి 6-7 years లో ఉన్నారు, హ్యాపీగా ఉండబట్టే కదా పాప కనక కూడా పుట్టింది మీకు. దట్ ఈస్ ఆల్సో షీ డీంట్ లైక్ ఇట్. డాక్టర్కి అడిగారు, నాన్న పేరు కొంటే సర్టిఫికేట్ ఇవ్వండి. మీ పాప అడిగారా? ఈ అమ్మాయి కూడా లేదు, ఆ అమ్మాయిలాగా విల్ లేకుంటే అమ్మాయిలాగా సైన్ చేశారు. నా దగ్గర కేసు పెట్టింది. ఏమని పెట్టింది కేసు? ఈ ప్రాపర్టీ నాదే, ఇప్పుడున్న అదే. ఇది. నేను చెప్పినాను, మా మదర్ అక్కడ నాది అని చెప్పింది కోర్టులో. ఇది సిగ్నేచర్ మీ మదర్ది కాదు, వేరెవరో వేసారు. మీ మదర్ సిగ్నేచర్ కోర్టులో ఉండేది. నీకు కేసు జరగాలంటే నేను కోర్టులో పెట్టే ఈ సొంతంగా చేసేవాడు 7 years జైలు పోతుంది. మీరు చేసిండే మీ జైలుకి పోవాలి. అన్ని సొచ్చి నాకు వస్తుంది, అన్ని ప్రాబ్లం వస్తుంది. దానికోసం కాంప్రమైజ్కి వచ్చింది. ఎన్ని ఇయర్స్ తిరిగారు కోర్టు చుట్టూ మీరు దేవిక గారు? 32 years. 32 years. తను చనిపోయే వరకు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఒక్కరోజు కూడా మీరు ఎలా ఉన్నారు, మీ హెల్త్ ఎలా ఉన్నారో తను అడగలేదు, మీరు తన్ని అడగలేదు. నీ హెల్త్ ఎలా ఉంది, నువ్వు ఎలా ఉన్నావు అంటే ఎలాగపోతుంది. డివైడ్ అయినా కానీ అట్లీస్ట్ ఫోన్ కాల్ అయినా అడుగుతాం కదా మంచి చెడులు. ఫోన్ నంబర్ ఇవ్వలేదు. మై క్యారెక్టర్ ఆల్సో ఐ డోంట్ గోట్ అప్రోచ్. ఇఫ్ యూ లైక్ మీ ఐ లైక్. ఓకే. ఇఫ్ యూ డిస్లైక్ మీ ఐ కెనాట్ గో అండ్ బెగ్. సార్, ఒక్కదానికి ఆన్సర్ చేయండి సార్. టు బి ఫ్రాంక్గా చెప్పండి, ఏ హస్బెండ్ కూడా తన వైఫ్ గురించి కోర్టులో కేసు వేయరు. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు యువర్ ద ఫస్ట్ హస్బెండ్ అలాంటి ఒక కేసును వేయటం ఇండస్ట్రీలో. ఎందుకు వేయాల్సి వచ్చింది అలాంటి ఒక కేసు దేవిక గారి మీద? కేసు నా పెట్టలేదు, ఆవిడ పెట్టింది. నేను డిఫెండెంట్. ఇఫ్ ఏ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇఫ్ ఏ నాలెడ్జ్ పీపుల్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ గుడ్ గర్ల్, సచ్ ఎ వర్డ్ షుడ్ నాట్ కమ్ ఫ్రమ్ ఎ డాటర్ on his father, towards his father. Then I would have told her, go and search with your blood and the whole male's blood, DNA match and find out your father. I would have told, but it's a bad name. But because of you, now I am telling all these things. I don't want to give bad name to them. Now you have come on like. మీ కూతురు డాటర్ అనే ప్రేమ ఉంది, అందుకే ఏం చెప్పలేకపోయారు ఆ టైంలో. ఇప్పుడు ప్రేమ ఉంది ఇంటికి ఆపేసి అలాగే చెప్తే ఇలా చేయండి, తర్వాత జైలుకి పోతుంది అని చెప్తే తర్వాత మంచి కాంప్రమైజ్ చేస్తున్నాను. మీ ప్రాపర్టీ మీదే, నా ప్రాపర్టీ నా మీ అమ్మాయి ప్రాపర్టీ నాకొద్దు. లాస్ట్గా మీరు దేవిక గారితో మాట్లాడింది ఎప్పుడు? చనిపోయే ముందు, అంటే మీ ఇద్దరు డివైడ్ అయిన తర్వాత
కోర్టులో మాట్లాడారా? కోర్టులో మాట్లాడేది, కోర్టులో జడ్జితో మాట్లాడేది. ఆ, ఓ ఎనిమిగా చూశారు. తను చనిపోయే వరకు మాట్లాడలేదా మీరు దేవిక గారితో? ఎప్పుడు తను చనిపోయే వరకు తనతో మాట్లాడలేదా? ఇక్కడి నుంచి పోయిన తర్వాత మాట్లాడేది 72లో. 2002లో చనిపోయారు తను. 72లో 72 అండ్ 75లో ఏంటి పోయింది. ఆ తర్వాత మాట్లాడేది. 30 years మాట్లాడలేదు. సో డివోర్స్ తీసుకుంది లేట్గా. డివోర్స్ తర్వాత కేసు పెట్టింది, కేసు ఫెయిల్ అయింది వాళ్ళది. నా పక్కం చేసింది, మళ్ళీ అప్పీల్ చేశారండి హయ్యర్ కోర్టు. అప్పుడే మర్చిపోయారు 2002లో. దానికోసం ఇది చేసింది, అది జరిగిపోతుంది, అదే సంతకం పెట్టింది. దేవిక గారు చనిపోయినప్పుడు వెళ్ళారా మీరు? దేవిక గారు చనిపోయినప్పుడు వెళ్ళారా ఇంటికి? వెళ్ళేది. న్యూస్ తెలుసా అట్లీస్ట్? Because I hate her like anything. How can I go? If I go there, I think I got an interest on her property. Definitely sir, you hate her, but she is no more. She is your wife. At least you should go there. I should have gone there. They people think I have come for her money. Okay. I don't have money. I can live with 50 rupees. I started my life 50 rupees salary. ఈవెన్ దేవిక గారి లైఫ్లో నిజంగా అలానే చేశారు. యాజ్ ఏ హస్బెండ్గా మీరు ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చా? యాజ్ ఏ హస్బెండ్గా యువర్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చా? ధారాళంగా ఫెయిల్యూర్ చేసుకుని, ఫెయిల్యూర్ లేకుంటే ఏదో సెపరేషన్ లేదే. సక్సెస్ అయిందే ఒంటిగా ఉండరు వాడు. యాజ్ ఏ ఫాదర్గా ఫెయిల్యూరా? యాజ్ అ డాటర్, యాజ్ అ వైఫ్, ఫెయిల్యూర్. ఎవ్రీథింగ్. మై లైఫ్ ఈజ్ హోల్ మ్యారీడ్ లైఫ్ ఈజ్ అ ఫెయిలియర్ వన్. ఓకే. ఈవెన్ కనకా గారు నెక్స్ట్ ఇండస్ట్రీకి వచ్చి ఒక హీరోయిన్గా చాలా పెద్ద పొజిషన్కి వచ్చారు. ఆ టైంలో యాజ్ ఏ ఫాదర్గా మీ సపోర్ట్ ఉంటే బాగుండేది అని చాలా మంది అనుకున్నారు. వై యు ఆర్ నాట్ గివింగ్ సపోర్ట్ టు హర్? వాట్ ఈస్ ద యువర్ థింక్? ఇట్స్ ఏ సినిమా ఈస్ ఎ బిగ్ వన్. ఇట్స్ ఓన్లీ ది స్టార్. దే కాల్ ది సినిమా స్టార్. వెన్ ఇట్ స్టార్ కమ్స్ only during the night times. What about the daytime? If you have become an engineer, if you have become a doctor, you will be star in the morning and night also. Star is only for a particular time. When you become old, no. When you become old as a doctor, as an engineer, as an advocate, you will be same. When you get old, you have become a senior advocate, senior surgeon, senior doctor. When you have become a senior artist, Kalavida Poran Mitron. That is why star only appears in the night. They don't have power in the day. ఎవరు దేవిక గారికి మంచి ఫ్రెండ్స్ అప్పట్లో? సావిత్రి గారు. ఎవరితో ఫ్రెండ్స్ లేదండి. వాళ్ళు ఫ్యామిలీలో 2 సిస్టర్, మదర్ అన్ని ఎప్పుడే జగడ. గ్రేట్. మన రఘుపతి వెంకయ్య నాయుడు గారి గ్రాండ్ డాటర్ మళ్ళీ దేవిక గారు. యజమాను బారులు ఉంటారు, ఇంటి పేరు. అది అయిపోయిన తర్వాత ఎందుకు సార్ మీ పాప మీద కూడా మీరు చాలా అలిగేషన్స్ చేశారు? పాప డ్రగ్గిస్ట్ అని, మెంటల్ వచ్చిందని, క్యాన్సర్ అడ్వకేట్ చేశారండి. షీఈస్ ఏ ఫీమేల్ గర్ల్. వెన్ షీ టుక్ అవే ది చైల్డ్ at the age of 3, my senior advocate N.C. Raghavachari told me, do not disturb her because the female child should live only with the mother only. Court will not give father. Yes. That is why I left to her. But she totally changed her mind. So when she started telling bad about me, okay, in my life, I never smoke. I know don't drink. నేను సినిమాలో ఉండేది, నా పేరు దేవదాస్. ఎప్పుడు తాగితే ఉంటేవాడు, ఎప్పుడు లేడీస్ తోడే ఉండేవాడు. అలాగే చెప్పి ఉంటారు పాపకి. వాడు మనసి మార్చేశారు. మీ మీద ఒక బ్యాడ్ ఇప్పుడు మార్చింది అనే, ఇప్పుడు రాదానికే వాడుకో ధైర్యంగా లేదు. మరి మీరెందుకు కామెంట్స్ చేశారు డ్రగ్గిస్ట్ అని? మీ పాపని, మీ డాటర్ని మీరు డ్రగ్గిస్ట్ అని, తన డ్రగ్స్ తీసుకుంటుంది అని, మెంటల్ అని చెప్పేసి, ఇంట్లో నుంచి బయటికి రాదు, ఎప్పుడు లాక్ చేసుకుని ఉంటుంది, మెంటల్ అని చెప్పేసి మీరు కామెంట్స్ చేశారు కదా. ఇజ్ ఇట్ కరెక్టా సార్? అలా చేయొచ్చా ఒక డాటర్ లైఫ్ లో? అలాగే ఉండేది వాడు. ఎవరే మంచి మనసు ఉండేది,
లాంచ్ చేసి అక్కడ కోడి అంతమంది అసింగంగా ఉండేది, ఎవరే రాకూడదు. నేనే అక్కడ చచ్చిపోయింది పేపర్లో వచ్చింది. మీ పాప చచ్చిపోయిందండి. కేరళలో చెప్పింది పేపర్లో వచ్చింది. నా అడ్వకేట్ వస్తే పోలీస్ ఫోన్ చేసి వెళ్ళానండి. అది రాంగ్ రిపోర్ట్ ఇచ్చేసి పేపర్ వల్ల పిలిచి చాలా ఇది చేశాను. నన్నే లోపల రాకూడదంటే బయటేసాను. దానికోసం నేను పోలీసులో కంప్లైంట్ ఇచ్చాను. ఏమని ఇచ్చారు? వాళ్ళు మీరు mentally- మీ కూతురు చనిపోయిందని మీరే She is కదా well. కామెంట్ చేసింది. షీ మెంటలీ ఈస్ నాట్ వెల్. నేను ఎప్పుడు వాళ్ళు సూసైడ్ చేసినా ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. అదర్వైజ్ ఐ విల్ బి అరెస్టెడ్. షీ వుడ్ హ్యావ్ రిటన్ ఎ లెటర్ బిఫోర్ సూసైడ్. మై డెత్ డ్యూ టు మై ఫాదర్. నా ఫాదర్ కోసం నేను చచ్చిపోతానంటే ఒక లెటర్ రాసిందే, నానే అరెస్ట్ చేసిపోతున్నాను. బట్ తను మీరన్న మాటలకి, కేవలం మీరు చేసిన కామెంట్స్ కి తను మెంటల్ గా కొంత డిస్టర్బ్ అయ్యారు. అలాగే దాని చెప్పలేదంటే పేపర్ కార్డు రాశారు. అదే మీరు చెప్పిన దానికి తను ఇంకా డిస్టర్బ్ నేను అయ్యారు కదా. చెప్పాను అలాగే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇఫ్ షీ ఈస్ గుడ్, నైస్, షీ వుడ్ హ్యావ్ కెప్ట్ ద హౌస్ and she would have come to outside people and mingled. She would have acted more films. I don't know what is in my mind. మీరు చేసిన కామెంట్స్ వల్ల తను మీడియాకి వచ్చి నేను చనిపోలేదు, నేను బతికే ఉన్నాను, నాకు మెంటల్ లేదు, నేను డ్రగ్స్ తీసుకోను, మా ఫాదర్ చేసిన కామెంట్స్ అన్నీ ఫాల్స్ అలిగేషన్స్, అదంతా ఐఎమ్ వెరీ హ్యాపీ చూడండి అని చెప్పేసి మీడియాకి వచ్చి ఆమె మాట్లాడారు కదా. నేనా? తను కూతురు, మీ డాటర్. ఏమండి, వాళ్ళు నా ఫాదర్ లేదంటారండి, నా అలా పోతుంది. నా ఇంట్లో గేట్లు తెస్తూ ఉంటాయండి, నా ఎప్పుడు లాక్ చేసి మీరు రాకూడదు ఇంట్లో అంటే. నేను మనిషి కాదు, నేను సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. సో మీరు తన ఇంటికి వెళ్ళట్లేదు ఇప్పుడు? ఇంటికి వెళ్ళలే లేదు, ఇదివరకు ఇంట్లో లేదు. అప్పుడు చచ్చిపోయి పోయారు కాదండి, అప్పుడు పేరెంట్స్ మీ అయింది వచ్చారు వెళ్ళండి అంటారు. సీట్ డ్రైవ్ అవే మీ నాన్నగారు రా అంటే చెప్పలేదు, బయట పో. మీ పాప ఇక్కడ అక్కడ పాత ఇంటికి వెళ్ళినప్పుడు. ఓకే, అలా ఉండేవాడు, ఎలా పడుతున్నాం. బట్ తను ఇక్కడికి వచ్చింది కదా ఒకసారి. ఒకసారి దానికోసం వచ్చింది, నాకు బ్యాడ్ నేమ్ రావాలంటే. బ్యాడ్ నేమ్ రావాలంటే నేను చేసేది అన్నీ చెప్పిన తర్వాత షీ క్రైడ్ అండ్ ఆఫ్టర్ దట్ ఈస్ నాట్ కమ్ ఇన్ ద ఫోటోగ్రాఫ్. వాట్ షీ సెడ్ ఇన్ దట్ టైం? మై మిస్టేక్. After the interview, I said, you are not correct. You have put on my case. And this I have constructed. How I could have constructed with the court? Did you get the court order? No, I gave an order. See, they don't have the common sense in that one. Then I told her all these things. If you would have, after money, I would have acted more than you and your mother and grabbed the whole money. I don't want. But at least you should know, sir, where is her properties in Chennai now? Yes. Lot of properties is there. Because she has sent the list of the property in will. There must విల్లు be. రాయలేదా ఆ టైంలో? విల్లు రాయలేదా అమ్మా? కనగర అయింది అది. అలాగా అమ్మలాగా సొంతంగా ఇచ్చారండి. ఓ, ఆమె విల్లు రాసి సైన్ చేశారా? ఓకే. ఆల్ ఆఫ్ ఎ సడన్ మాసివ్ హార్ట్ అటాక్ అయిపోయాను కాదు. తర్వాత ఏమి చెప్పాను అడిగారు, వాడు ఎవరు చెప్పిందో తెలియదు. బిల్ లేకుంటే అన్ని మీ నాన్నగారికి పోతుంది, వాడు విల్లు రాయాలని. అమ్మలాగా రాయండి, హ్యాండ్ రైటింగ్ డిఫర్స్, సిగ్నేచర్ డిఫర్స్. బికాస్ షీ ఆల్రెడీ హ్యాడ్ కేస్ అగైన్స్ మీ, షీ సైన్ దేర్ ఎవరి. ఎందుకు సార్ ఆ హౌస్ అంతా డంప్ యార్డ్ లాగా అయిపోయింది? ఎన్నయ్యాడు కానీ అడగండి, ఆవిడ అడగండి. షీ ఈస్ నాట్ అవైలబుల్. హౌ కెన్ ఐ ఆస్క్ టు హర్? నౌ షీ ఈస్ గివింగ్ two people name, one Munna and other things. Okay. Because she wanted to tell that property. She thought she may be deceived. So now she wants father help, I think. Okay. Two people phoned out. Yesterday, day before, one Munna phone. Threatening kala? Then checking up. I don't want to interfere in property, I told her. Okay. వాడు ప్రాపర్టీ వాడు చూసుకుంటారు, మీరు వాడు లేదండి మీరు రావాలి, నేను తీసిపోతున్నాను చెప్పారు. మా డాక్టర్ ఇంటికి వాడు తీసిపోతున్నాను చెప్పండి, ఎలా ఉండేది? బట్ తనకి మ్యారేజ్ అయిందా సార్ కనక గారికి?
మ్యారేజ్ అయిందా? ಯಾರಿಗೆ తెలీదు. సో కనక గారు ఇప్పుడు సింగిల్. అవునండి, ಇನ್ನೂ సింగిల్. ఇప్పుడు సింగిల్, ఆ తర్వాత కూడా సింగిల్. సో డైవర్స్ అయినాయి తనకు కూడా, యారికి కనక గారికి. తెలియదండి, యారికి తెలిసింది. ఆ, మ్యారేజ్ అయితే అల్లుడు ఇక్కడ ఉండాలి కాదు, ఆ. లేదే ఇమాజినేషన్. బట్ మదర్ ఉన్నప్పుడు మ్యారేజ్ చేశారు అని చెప్పారు. మదర్ చైల్డ్, షీ డింట్ వాంట్ మేల్ పీపుల్ ఇన్ దర్ హౌస్. ఓకే. సో ఓవరాల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు తెలుగు ప్రేక్షకులకి? అంటే మీ ఫ్యామిలీ గురించి ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత రకరకాలుగా అనుకుంటున్నారు మీ గురించి. కొంతమంది మిమ్మల్ని నెగిటివ్ గా అనుకుంటున్నారు, కొంతమంది తన్ని నెగిటివ్ గా అనుకుంటున్నారు. సో నా దగ్గర కావాలంటే కుముదం గారు అడగండి, కుముదం రాశారండి. ఆ, కుముదం పేపర్ మ్యాగజైన్ తెలుస్తుంది, దాంట్లో రాశారండి. ఉమ్, అప్పుడు వచ్చారు కాదండి, నాటకం రాసింది, నాటకం డ్రామా చేసింది, అలాగ రాశారు. షీ వాంట్స్ టు మేక్ హెర్ టు హెడ్ మైండెడ్ బై మేకింగ్ హెర్ ఇంపార్టెంట్ అండ్ అది ఎవ్రీథింగ్. హీ వాంటెడ్ టు డిమెరిట్ మీ. He didn't want me to be her father, but father properties he wants. I can understand your pain, sir. I don't mind for others. It is I made a mistake. I made a blunder, married such a woman. Something I have done mistake in my life. That is why I got this fate. Oh, no one is there to take care of you. You are Yes, single? there. Even I got 100 people are there, no? Hmm. Everybody comes for the money. I don't want to show these things. This was crores. మీ ప్రాపర్టీ అంతా ట్రస్ట్ కు రాసి ఇచ్చేసారా? నా ఉంటే పోదు సేల్ చేయొచ్చు. ఓకే. నా తర్వాత రిమైనింగ్ ఏది ఉన్నా కానీ ట్రస్ట్ కి. ట్రస్ట్ పోయిన తర్వాత సేల్ చేయడు, అన్నీ పోతుంది సేల్స్. దట్ విల్ గో టు ది పూర్ పీపుల్స్ బెనిఫిట్, పూర్ పీపుల్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్. 100 కోట్ల పైన ట్రస్ట్ కు రాశారని విన్నాను నేను. గ్రేట్. Because I have got a lot of troubles. You don't know, my father was earning 2 lakhs at that time, paying income tax 2 lakhs at the time to British people. I got 50 rupees stipend. Out of that, 25 rupees monthly I used to send my father, spending only 25 rupees a month in those days, 1960. సో ఎనీహావ్ ఎంత కాదనుకున్నా మీ వైఫ్ కాబట్టి చాలా మంచి హీరోయిన్, చాలా అందమైన హీరోయిన్, అందరికి ఇష్టమైన ఒక నటి దేవిక గారు. ఆమె సినిమాలలో మీకు నచ్చిన మూవీ అంటే? Everything is acting. You are telling about her acting, actor, యాక్టర్. not a human being. టెల్ మీ యువర్ ఫేవరెట్ మూవీ. It's not a human being. You are telling, if you are telling a human being, I may be wrong. She is an actress. She is acting. She is acting not only in the picture, in family life also. సో ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ సార్. నౌ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ సార్. That is why I am living. I am living because of my whatever I did. I made my relatives 10 people, 15 people as engineers. Everybody is earning. Everybody is well. Everybody is, I am also well. So now you don't have any health issues. Now you are very happy. I am happy. If I go again with the things, I may go again. I will die. If Devika would have been with her, I would have died earlier. She would have murdered me. That is why I don't want to give the interview. If I say anything wrong about her, these cinema people and these Rasigars, cinegoers won't believe. Cinema people, they know exactly what is happening that time. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ టైంలో ఉన్న యాక్టర్స్ లేకపోతే దాంట్లో దీంట్లో నిజమే ఎంత? నో, ఇప్పుడు తెలిసి ఏమిటి, తెలియకపోతే ఏమిటి, ఏమి అన్ని జరిగింది. పాస్ట్ ఇస్ పాస్ట్. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిందే జరిగిందా? నేను చెప్పింది. మీరు కూడా పర్సనల్ లైఫ్ లో యాక్టింగ్ చేశారా? మీరు కూడా డైరెక్టర్ కాబట్టి. నేను యాక్టర్ కాదే, డైరెక్టరే. సో ఏదైనా కానీ అదే ఫీల్డ్ కదా. ఐ కెన్ మేక్ అదర్స్ టు యాక్ట్,
not my. I won't మీరు act. చెప్పినంత స్టోరీ ఏం కాదు, రియల్ లైఫ్. I never act. I never gave any single frame in a film. I am only behind the camera. That is why I asked when he put my things. I asked him to put the camera low. Ask him. Ask your cameraman. He has shown the things to me. ఎందుకు సార్ ఒక విలన్ లాగా చూసారు దేవిక గారిని మీ లైఫ్ లో? ఒక్క 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 మంచి పాజిటివ్ క్వాలిటీ మీకు నచ్చలేదా తనలో నిజంగా? You better go take interview. విత్ హూమ్? Devika actor producers. If anybody existing or living, they will tell you about that. Okay. You can tell me any one name. I will go and ask to them. I don't know. Everybody might have died. Why you want to get bad name to Devika? If you have bring, and that is why I don't want to give any interview to early people. Because you have come from the Telugu, I am giving the interview. చాలా మంది తెలుగు ప్రేక్షకులు అడిగారు. డెఫినెట్ గా మేము తమిళ్ చూసాము. Usually, అట్లీస్ట్ దాంట్లో ఎంత usually, తెలియాలి అని if you people Telugu people apologize me, I will tell one thing. ప్లీజ్. In those days, Telugu artists, particularly days, having bad names. వై? That is, I don't know. Tamil people, they have got that things. Telugu people have got a minus. ఎవరు సార్ విలన్? ఎవరు మీ ఇద్దరు లైఫ్ కి విలన్ అంటే ఎవరని చెప్తారు? Villain ante ide the time. టైం అంతే. I never approached her. I never go ahead and marry her. She came and begged at my feet. Otherwise, I will commit suicide because of my mother. Oh. So tell me any one movie, which movie do you like more on her, like Devika Garu films lo? Yes, Pavamani for first picture. Okay. There are 2-3 pictures. Because I forgave her. Okay. Forget her. తెలుగు గండికోట రహస్యం, రాజకోట రహస్యం, దక్షయజ్ఞం. అది తెలుసు నాకు. ఓకే. హర్ ఫస్ట్ పిక్చర్ రేచుక్క యాజ్ ఎ హీరోయిన్ విత్ ఎన్టీఆర్ గారు. I don't know her. I know her only a Tamil artist. ఓకే. Only after that I know that it's Telugu. Okay. You know her first film in Tamil? Mujaladi, I've seen the picture also. Yes. Super duper hit in those days. Super. So anyhow, wish you happy Sankranti. Tamil wish you happy Pongal. Be happy. Stay strong. Be brave. I need not worry about anything about my things. If I want, I can go to the US and also live with my sister and brother-in-law. I don't want, because at this age, I cannot drive a car now. So 87 years, I cannot have my 25 years strength. Yes, exactly, sir. God made me enjoy the, how are you in 85 and above? Actually, one person came, one Muhammad, Muslim fellow, he wanted to deceive me. Pray seek me like anything. He's telling, I am giving another 15 years to you. You live 100 years. He wanted to deceive me actually. Okay. Actually, she died before me. He wanted to deceive me. He expired. Corona took him. Anyhow, take care of your health, sir. Thank you for greetings. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని మీట్ అవ్వటం. చాలా ఇయర్స్ తర్వాత తెలుగు ఆడియన్స్ చాలా మంది అడిగారు దేవిక గారు ఫ్యామిలీ ఏమైపోయింది అని. ఇప్పుడు తెలిసింది ఆడియన్స్ కు ఎలా ఉండేవాడు దేవిగా. బికాస్ ఆఫ్ యూ షీ హస్ గాట్ ద రాంగ్ బ్యాడ్ నేమ్. మీ మ్యారేజ్ పిక్స్ ఉన్నాయా ఇప్పటికి ఇంట్లో? మ్యారేజ్ ఫొటోస్ ఉండేది అన్ని తీసారు. మీరు తీసేశారా? మీరే చించేశారు? అవునండి. అది ఆల్బమ్ పెట్టింది. మన ఆల్బమ్ తీయండి. అది చిన్న పిల్లగా ఉండేది మన డాటర్ ఆల్బమ్. పాపం చూసుకుంటూ ఉంటారా ఆల్బమ్ లో? అవును. సో ఇలా ఫొటోస్ లో చూసుకుంటూ కాలం గడుపుతున్నారు నిజంగా ఆయన. సో ఇవన్నీ మీ పాప పిక్చర్సా? కనకా పిక్చర్స్? ఇవన్నీ కనకా పిక్చర్సే కదా? అవునండి. అవును కనకా పిక్చర్. ఎంతైనా కూతురు అంటే డాడీకి ఫుల్ లవ్. బికాస్ షీ వాస్ ఎ గర్ల్, ఇన్నోసెంట్, గుడ్ మైండ్, నథింగ్ బ్యాడ్. దట్ ఈస్ వై ఐ కెప్ట్. ఈవెన్ షీ ఈస్ నాట్ హ్యావింగ్ దట్ వన్. సో కనక గారి చిన్నప్పుడు పిక్స్ అన్ని ఫాదర్ చాలా మెమరబుల్. ఈ ఇల్లు ఇక్కడ ఇల్లే ఉండేది. ఈ ఇల్లు. ఓ ఈ ఇల్లేనా ఇది? ఓ వెరీ బిగ్ హౌస్ సార్. డెమోలిష్ చేసి ఇప్పుడు ఫ్లాట్ చేశారు దీన్ని.
అప్పుడు దేవిక గారు కూడా మీ ఇక్కడే ఉంటారా? సేమ్ హౌస్ 1 year. 1 year. Oh, 1 year, 3 years. Up to that only. That 3.5 years, I think. At that time, the photo says now 3.5. You kept that one. సో ఎనీహౌ థ్యాంక్ యూ సార్, అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.